మెడికల్ డివైజెస్ తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ మన హాస్పిటల్కి ఇండియాలో ఓన్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద ఇచ్చింది. అది మనకెంతో గౌరవకరమైన విషయం, గర్వించాల్సిన విషయం. మా ఒక్కరికే కాదు, అందరూ తెలుగు ప్రజలకి, తెలంగాణ గవర్నమెంట్కి, హైదరాబాద్కి, మన హెల్త్ కేర్ ఇండస్ట్రీకి, అంటే మన తెలంగాణ గవర్నమెంట్, మన తెలంగాణ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎంత ముందుకెళ్తాయని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇండియాలో అంటే ఏషియా పసిఫిక్ రీజియన్ మొత్తంలో, అంటే ఆస్ట్రేలియా, సింగపూర్, హాంకాంగ్ అండ్ ఇండియా, జపాన్, వీటన్నింటిలో కల్లా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ సెకండ్ హైయెస్ట్ మన ఇండియాలో జరుగుతున్నాయి, సన్షైన్ హాస్పిటల్లో జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పేషెంట్లకి మంచి టెక్నాలజీ అందించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ వల్ల పేషెంట్లకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1 పెయిన్ తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. తర్వాత కాంప్లెక్స్ రీప్లేస్మెంట్స్, కాంప్లెక్స్ హిప్ రిప్లేస్మెంట్స్లో ఖచ్చితత్వం అండ్ యాక్యురసీ, ప్రెసిషన్ ఉంటుంది. డిఫికల్ట్ జాయింట్ రిప్లేస్మెంట్స్లో ఈ రోబోట్ ఎంతో సహాయం చేసి మనకు ఆపరేషన్ ముందే ఏ రకంగా చేయాలి, ఎంత యాంగిల్లో ఇవి అమర్చాలి అన్న సంగతులు తెలుస్తుంది. అంతకుముందు ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్స్రేలో చూసుకొని అయ్యో ఇది తప్పు పెట్టాము అనుకునేవాడు. అట్లా కాకుండా ఆపరేషన్ చేయడానికి ఎడబోయే ముందే రోబోట్లు ఖచ్చితంగా చేస్తాం. ఇంకొక 10 ఏళ్లలో రోబోట్స్ ప్రతి ఆపరేషన్ చేయడం ఉంటాయి, ప్రతి వాళ్ళకి అందుబాటులో. తర్వాత ఇవి పేషెంట్లకి ఇంత పెద్ద భయపడేంత ఖర్చు కూడా లేదు. కాబట్టి మామూలు జాయింట్ రిప్లేస్మెంట్ కంటే మా అయితే ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే జాయింట్ రిప్లేస్మెంట్ రోబోట్ రావచ్చు. కాబట్టి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రావడం వల్ల మనకి ఇంకా రీసెర్చ్ ముందుకెళ్తాము. తర్వాత స్ట్రైకర్ కంపెనీతోటి ఇంకా కొన్ని మంచి పనులు చేయొచ్చు. దాంట్లో కొన్ని రోబోటిక్స్, పేషెంట్లకు లేటెస్ట్ టెక్నాలజీ కూడా చాలా అందుబాటు ధరలో మనం ఇండియాకి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ.